తెలంగాణ ఉద్యమం చూసినాం. 1948లో స్టార్ట్ అయింది, చివరికి 2014లో మనకు తెలంగాణ ఏర్పడింది. అందులో కూడా చాలామంది చనిపోవడం జరిగింది. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. ఇప్పుడు కూడా ఒక్కొక్క ఉద్యోగి చాలామంది మనం పేపర్లు టీవీలలో చూస్తున్నాం, సూసైడ్ చేసుకుంటున్నారు. రిటైర్మెంట్ అయిపోగానే వారికి బెనిఫిట్స్ రాకపోయేసరికి భార్య పిల్లలు 80% ఇంపార్టెన్స్ ఇయ్యరు. ఒకవేళ స్త్రీ రిటైర్డ్ అయితే భర్త పిల్లలు ఇంపార్టెన్స్ ఇయ్యరు. అప్పుడు ఒక జోకర్ లాగా తయారైపోతున్న ఉద్యోగి మరి 30-40 సంవత్సరాలు ఈ సమాజానికి సేవ అందించి ఆ రకంగా నిర్వీర్యంగా మారద్దు అంటే ఖచ్చితంగా మీరైతే కార్యాచరణ ప్రకటిస్తారు, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మీలాగే ముందు వరుసలో ఉండి మీరు అది పోలీస్ స్టేషన్ అవుతుందా లేకపోతే కేసులు అవుతాయా వాటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకే ఒక ఉదాహరణ, ఇది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉందో లేదో తెలియదు. 30 సంవత్సరాలకు ఒకే ఒక పాయింట్ మీద ఒక ఆయన యుద్ధం చేసింది మనందరూ తెలుసు. మోడీ గారే దిగొచ్చి కౌగలించుకొని నీకు రిజర్వేషన్స్ ప్రకటిస్తున్నానని మాదిగ రిజర్వేషన్ పోరాట హక్కుల సమితి మందకృష్ణ మాదిగ కృష్ణ ఒక్కడు సాధించినప్పుడు మరి ఇంతమంది కలిసి మనం ఎందుకు సాధించలేమో ఖచ్చితంగా మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆయనకు జీతం లేదు, ఇక్కడ మనకు జీతాలు ఉన్నాయి, ఇక్కడ సంఘాలు ఉన్నాయి, సంఘం అంతా